వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాము. నిఫ్టీ డే క్యాండిల్ ఒక ఛానల్ నుండి. సో ఈ ఏరియాలో మొత్తం చూసుకుంటే రెడ్ క్యాండిల్స్ తోటి ఉంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డే క్యాండిల్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ నిఫ్టీ లాగానే ఉంది. సో ఛానల్లో నుండి బ్రేక్అవుట్ ఇచ్చేసి సో ఈ ఏరియా నిఫ్టీ 4 అవర్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కొన్ని గత 10వ తారీఖు టైంలో కూడా ఇది నార్మల్ డోజీ, అంటే మార్కెట్ దీని తర్వాత ఒక 4 డేస్ దాకా సైడ్ వేస్గా ఉంది. తర్వాత ఇక్కడ ఒక క్యాండిల్ చూసుకున్నట్టయితే దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. సో దీని ఇండికేషన్ ఏంటంటే బుల్లిస్ అన్నట్టు. సో తర్వాత ఇది బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్ బుల్లిస్గా వెళ్ళింది, మార్కెట్ పైకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే షూటింగ్ స్టార్ ఉంది. సో షూటింగ్ స్టార్ అంటే అప్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారనేది సిగ్నల్. ఇది షూటింగ్ స్టారు. ఇదే విధంగా దాని పక్కనే ఇంకొకటి హ్యామర్ స్టార్. సో ఇది బుల్లిష్కి సిగ్నల్ అన్నట్టు. కానీ మార్కెట్ అయితే ఇదే రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఒక బేరిస్ బిగ్ క్యాండిల్ పడ్డది. తర్వాత గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఫామ్ అయింది. ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అని అంటే బేరిస్కి సిగ్నల్, కానీ ఇక్కడ ఇది ఒక ప్యాటర్న్ అండి. సో ఇది మాస్టర్ క్యాండిల్ ప్యాటర్న్. సో ఇక్కడ 4 అవర్స్లో నెక్స్ట్ 4 అవర్స్లో ఇది రెండింటిని బ్రేక్ చేయలేదనుకో మార్కెట్ ఇక అప్ సైడ్ స్టాప్ లాస్ హంటింగ్కి ఈ ఏరియా దాకా టార్గెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ 4 అవర్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే సో ఈ ఏరియాలో 10వ తారీఖు టైంలో మనకి డోజీ ఫస్ట్ ఫామ్ అయింది. తర్వాత ఇవి నార్మల్ డోజీ, తర్వాత ఇది స్పిన్నింగ్ టాప్, ఇది స్పిన్నింగ్ టాప్, ఇది స్పిన్నింగ్ టాప్, ఇది కూడా న్యూట్రల్ అన్నట్టే. సో సైడ్ వేస్ మార్కెట్. సో ఇది కూడా స్పిన్నింగ్ టాప్, ఇవన్నీ స్పిన్నింగ్ టాప్ డోజీ. తర్వాత ఇక్కడ కూడా ఇది డోజీ అంటే ఇవన్నీ న్యూట్రల్ క్యాండిల్స్ అన్నట్టు. సో సైడ్ వేస్ మార్కెట్ ఇది వరకు. సో ఆల్మోస్ట్ 18వ తారీఖు వరకు ఒక రేంజ్లోనే ఉంది. సో ఒక వారం రోజులు. తర్వాత ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది స్ట్రాంగ్గా 4 అవర్ క్యాండిల్లో. సో అది బుల్లిష్ సైడ్ సిగ్నల్. ఇది ఎప్పుడైతే ఈ హ్యామర్ క్యాండిల్ని బ్రేక్ చేసిందో నెక్స్ట్ 2 డేస్లో 1600 పాయింట్లు వెళ్ళింది సో బ్యాంక్ నిఫ్టీ. సో దీని తర్వాత ఇక్కడ లాంగ్ లెగ్ డోజీ ఫామ్ అయింది. సో లాంగ్ లెగ్ డోజీ అని అంటే ఆల్మోస్ట్ ఇది న్యూట్రల్ ప్లస్ సెల్లర్స్ బయ్యర్స్ అనే వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్కి వచ్చినట్టు. సో ఇక్కడ ఒక రేంజ్లోనే ఉంది. ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ కవర్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 4 అవర్స్లో సో ఈ లోని అంటే 51,280ని బ్రేక్ చేయలేదనుకో సో మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ కోసం పైకి మనకు 51,935 దాకా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మాస్టర్ క్యాండిల్ స్ట్రాటజీ ఒకటి ఫామ్ అయింది. సో ఇక్కడే సో ఇది సైకలాజికల్ నెంబరు 51,500ని బ్రేక్ డౌన్ చేసిందనుకో మనకి టార్గెట్ 51,280 దాకా అయితే మనకి టార్గెట్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ కాలేదనుకో మనకైతే టార్గెట్ అయితే పై సైడ్ అప్ సైడ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ క్యాండిల్లో మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది చూద్దాము. సో మార్కెట్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయిందనుకో సో ఇక్కడే సస్టైన్ అయిందనుకో 51,500 దగ్గర 557 నుండి 550 పాయింట్స్ దగ్గర సస్టైన్ అయ్యి రివర్స్ తీసుకుందనుకో సో మనకి ఇక్కడ 180 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ ఈ స్వింగ్ హై. సో ఇది 180 పాయింట్స్ దాకా ఉంది. సో దీన్ని కూడా బ్రేక్ చేసింది అనుకో నెక్స్ట్ టార్గెట్ ఇంకా పైకి ఉంటుంది. సో అట్లీస్ట్ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే మనం ఇంత దాకా క్యాచ్అప్ చేయొచ్చు మార్నింగ్ సైడ్. సో ఒకవేళ మనకి ఈ 50 పాయింట్స్ రేంజ్ అంటే సైకలాజికల్ నెంబర్ 51,500 దగ్గర సస్టైన్ కాలేదనుకో ఈ జోన్లో, ఎందుకంటే మార్కెట్ రిజెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ సో ఈ విధంగా ఇది సో ఈ పాయింట్ డౌన్ సైడ్ వచ్చేసింది అనుకో ఇక్కడ 150 పాయింట్స్. సో ఇది ఒక స్వింగ్ మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే వచ్చింది. సో ఇక్కడ వరకు మనకి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఒక 150 పాయింట్స్ తోటి టార్గెట్ అయితే తీసుకోవచ్చు. నిఫ్టీ 5 మినిట్ క్యాండిల్ మన అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సైకలాజికల్ నెంబర్ ఉంది. సో 23,500 అనేది సైకలాజికల్ నెంబరు. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేయచ్చు, లేదంటే రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. మార్కెట్ అయితే ఈ 23,500ని బ్రేక్ డౌన్ చేసింది. సో డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో ఇది మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయిందా అనే దాని మీద, డౌన్ సైడ్ ఓపెన్ అయిందా అనే దాని మీద మనకి డిపెండ్ అవుతుంది మార్కెట్. ఒకవేళ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీన్ని 23,500
లెవెల్ని సపోర్ట్ తీసుకుందనుకో మనకి ఈ స్వింగ్ హై టార్గెట్, ఈ నెక్స్ట్ టార్గెట్ 23,657. సో ఈ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఇక్కడ అప్ సైడ్కి మనకి అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడే కానీ ఫ్లాట్కి కానీ ఓపెన్ అయిందనుకో అది సైకలాజికల్ నెంబర్ 23,500కి డౌన్ సైడ్ ఉన్నట్టు. సో దాన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ టార్గెట్ 23,400 స్కాల్పింగ్. తర్వాత నెక్స్ట్ స్వింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 23,341. సో అది. సో ఫ్రెండ్స్, ఎఫ్ఐఐస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డేటా చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఐస్ ఫీచర్స్ మీడియం బుల్లిష్గా ఉంది. సో ఇండెక్స్ ఆప్షన్స్ అయితే ఇండిసిసివ్గా ఉంది. ప్రో ఇండెక్స్ ఫీచరు ఇండిసిసివ్, ఆప్షన్స్ ఇండిసిసివ్, ప్రో క్లయింట్స్ కూడా ఇండిసిసివ్గా ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ డేటా చూసుకున్నట్టయితే ఇండియా వాలటైలిటీ ఇండెక్స్ అనేది, ఇండియా విక్స్ అనేది 13 ఉంది. సో ఒక రకంగా ఇది బుల్లిష్ సిగ్నలే. పీసీఆర్ చూసుకుంటే పుట్ కాల్ రేషియో 0.92 ఉంది, అది కూడా మోడరేట్ బుల్లిష్ సిగ్నలే. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టయితే 23,500 సైకలాజికల్ నెంబర్. ఇక్కడ నుండి కాల్ రైటర్స్ యాడ్ అయ్యారు, 23,600 దగ్గర కాల్ రైటర్స్. సో వీళ్ళంతా కాల్ రైటర్స్ యాడ్ అయ్యారు. పుట్ రైటర్స్ తక్కువగా ఉన్నారు మార్కెట్ని పైకి తీసుకొని వెళ్ళడానికి. కానీ ఇక్కడ లాస్ట్లో మనకి లాస్ట్ 5 మినిట్స్లో చూసుకున్నట్టయితే సో కాల్ రైటర్స్ యాడ్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ ఫుట్ రైటర్స్ కూడా మనకి 23,400 దగ్గర ఉన్నారు. ఇక్కడ 23,500 దగ్గర ఫుట్ రైటర్స్ మార్కెట్ని అక్కడ అదే ప్లేస్లో ఆపడానికైనా ఉన్నారు. సో అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకుంటే ఇండియా విక్స్ 13.2 ఉంది, కాల్ రేషియో 1.8 అంటే మీడియం బుల్లిష్ అయితే ఉంది. సో ఇక్కడ 52,500 దగ్గర స్ట్రాంగ్ కాల్ రైటర్స్ అయితే యాడ్ అయ్యారు. సో స్టాప్ లాస్ హంటింగ్ కోసం ఒకవేళ మార్కెట్ వెళ్ళాలంటే మనకి మీడియం బుల్లిష్ అంటే మార్కెట్ని హంట్ చేయడానికి దీని దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ 51,000 దగ్గర పుట్ రైటర్స్ అయితే మార్కెట్ని సపోర్ట్ తీసుకోవడానికి అక్కడ ఆపారు, మార్కెట్ని కిందికి పోనీయకుండా. సో అదేవిధంగా దీనికి పైన చూసుకున్నట్టయితే సైకలాజికల్ నెంబర్ 51,500 దగ్గర కూడా పుట్ రైటర్స్ యాడ్ అయ్యారు స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకోవడానికి. సో గ్లోబల్ చూసినట్టయితే మన ఇండియన్ మార్కెట్ గత సెషన్స్లో అన్ని రెడ్ జోన్లో క్లోజ్ అయ్యాయి మైల్డ్గా. సో ఇక్కడ అమెరికన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే అన్ని సైడ్ వేస్గానే క్లోజ్ అయ్యాయి, అంత మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్స్ కూడా ఉంది ఇండియన్ మార్కెట్. సో ఇక్కడ మనకి ఇంకా కిందికి వస్తే ఇక్కడ జర్మన్ మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది. తర్వాత ఇక్కడ లండన్ మార్కెట్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయింది. అదేవిధంగా మనకి ఇంకా ఇటు జపనీస్ మార్కెట్ చూసుకున్నట్టయితే నిక్కీ. సో ఇక్కడ ఇది పాజిటివ్గా రన్ అవుతుంది మైల్డ్గా మీడియంలో. సో చైనీస్ మార్కెట్ అంతా రెడ్ జోన్లో రన్ అవుతుంది. సో చూద్దాము మన మార్కెట్ ఎలా ఉంటుందో. సో ఓకే ఫ్రెండ్స్, మై అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో జాయిన్ అవ్వండి. ఫ్రీగా మీకు లెర్నింగ్ కంటెంట్ అవైలబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.